ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్ న్యూస్. ఈరోజైతే నేను నా దగ్గర ఉన్న ఒక ఉండి పెడత అయితే నా దగ్గర ఉంది. దానికి ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి అయితే ఏదైనా పెయింట్ వేసి కలర్ఫుల్గా చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అయితే నా దగ్గర ఉన్న వాల్ పుట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ కొద్దిగా ఫెవికాల్ కలిపి మిక్స్ చేసేసి అయితే నెక్స్ట్ పాట్ మొత్తానికి కూడా ఉండి పెడత అంతటికి కూడా నేను బ్రష్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటే మనకి వైట్ కలర్ పైన అయితే ఆరిపోయాక చూడండి ఎలా వస్తుందో, మనం సున్నం వేస్తే ఎలా వస్తుందో అట్లా అయితే వస్తుందన్నమాట. కిందంతా కూడా ఇలా ఈ విధంగా అయితే నేను వాల్ పుట్టి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో టాప్ లేయర్ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఆల్రెడీ నేను మనీ వేసి ఉంచాను. సో జాగ్రత్తగా లోపలికి అది పుట్టి అది వెళ్ళకుండా స్మూత్గా వేసేసాను. ఇక నెక్స్ట్ ఏమో ఈ కలర్ పెయింటింగ్ అయితే తీసుకున్నాను నేను. దీని మీద ఒక లేయర్ అయితే గ్లూ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా భలే వేస్తుంది. చాలా బాగుంది. ఇలా వేస్తుంటే కొంచెం మంచిగా రిలాక్స్ అయితే ఉంటుంది అనమాట. నాకైతే ఫ్రీ టైంలో ఏం చేయాలి అన్నప్పుడు ఈ విధంగా నా దగ్గర ఉన్న ఏదో ఒక ఐటమ్స్కి పెయింటింగ్ అసలు వేస్తూ, ఏదైనా బాటిల్స్ కానీ అట్లా వేస్ట్ ఐటమ్స్ ఉంటే వాటిని రీయూజ్ చేయడం, ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా నాలాగే ఇలా రీయూజ్ చేసే ఐడియాస్ ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే బ్లూ అయితే మొత్తానికి ఉండి పెడితే మొత్తానికి వేసేసాను. నెక్స్ట్ ఏమో ఒక స్కెచ్ అయితే తీసుకున్నాను, బ్లాక్ స్కెచ్. దాంతో కొన్ని నాకు నచ్చే విధంగా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇట్లా ఈ విధంగా వేసుకున్నాను. ఫ్లవర్స్ వేసి దానికేమో చిన్నగా సైడ్కి అయితే లీవ్స్ ఇట్లా వేసుకున్నాను. అలాగా పాట్ మొత్తానికి కూడా నేను ఈ విధంగా అయితే నాకు నచ్చిన డిజైన్ అయితే వేసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు, లేదంటే నాది చూసైనా మీరు ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న వేస్ట్ బాటిల్స్ కానీ ఏదైనా బాక్సెస్ కానీ యూజ్ చేయండి. ప్లాస్టిక్ ఉంటాయి కదా, వాటిని ఈ టైప్లో యూజ్ చేసి దాంట్లో ఏదైనా ప్లాంట్స్ కానీ అట్లా వేస్తే మీకు కూడా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా నేనైతే పాట్ మొత్తానికి కూడా బ్లాక్ కలర్ స్కెచ్తోని ఫ్లవర్స్ లీవ్స్ అయితే వేసుకున్నాను. ఇంకా బ్లాక్ కలర్ స్కెచ్ అయితే నేను ఒక ఓవర్ లుక్ అయితే ఇచ్చుకున్నాను కదా, దానికి నేనైతే వైట్ కలర్ ఆర్కిలిక్ పెయింట్ అయితే వేస్తున్నాను. సన్నని బ్రష్ తీసుకొని దానికి మనం ఏదైతే లైన్స్ వేసుకున్నామో ఫ్లవర్స్ టైప్లోన దాని మధ్యలో ఏమో ఈ పెయింట్ అయితే నేను ఫిల్ చేస్తున్నాను. ఫ్లవర్స్కి అయితే వైట్ ఫ్లవర్స్ వచ్చేటట్టుగా ఈ విధంగా మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ నేనైతే బ్లూ వేసుకున్నాను, మీరు వైట్ ఆర్ ఎల్లో ఈ విధంగా ఏదైనా వేసుకొని దాని మీద ఇలా ఫ్లవర్స్ అయితే నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చు. ఈ విధంగా వేస్తుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది నాకైతే మాత్రం. ఎంతసేపు అలాగా ఫోన్స్ చూడడం అట్లా హెడేక్ అట్లా వస్తుంది. కొంచెం ఫోన్ అవాయిడ్ చేయడానికి ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు. మీరు కూడా నా విధంగా ట్రై చేయాలని అనుకుంటున్నాను. నేనైతే ఎంతో కొంత మనకి రిలాక్సేషన్ రావాలి, ఫోన్ చూడకూడదు. ఈ విధంగా కావాలనుకుంటే ఇట్లా ఏదైనా మన క్రియేటివ్గా ఆలోచించి మనకి ఏది అనిపిస్తే అది చేస్తే చాలు. వైట్ కలర్ అంతా అప్లై చేసుకున్నాక ఈ విధంగా నేను మధ్యలో ఫ్లవర్స్కి మధ్యలో డాట్స్ అయితే ఇలాగా ఫ్లవర్స్కి లుక్ మంచిగా వచ్చేటట్టుకైతే పెట్టుకుంటున్నాను. ఇలా డాట్స్ అయితే మీకు ఈ విధంగా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేదైనా డిజైన్స్ ఏమైనా సజెస్ట్ చేయండి. నా ఉండి పెడితే అయితే ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏమో ఇంకా లుక్ అదిరిపోయడానికి వార్నిష్ అయితే నేనైతే అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వార్నిష్ అప్లై చేశాక లుక్ ఎలా ఉందో చూసేయండి. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ డిఐవై ఏంటంటే ఎంటీ మష్రూమ్ ప్లాస్టిక్ జార్ అనమాట. ఇది ఏంటంటే మేము కర్రీ చేసుకుందామని మష్రూమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఆ జార్ని వేస్ట్గా ఎందుకు పడేయడం, ప్లాస్టిక్ కదా ఎక్కడ పడేసినా ఇది వేస్ట్ అవ్వడం తప్ప దాన్ని రీయూజ్ ఎలా చేయాలని ఆలోచిస్తే దీంట్లో ఏదైనా ప్లాంట్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఆలోచించాను.
ఫస్ట్ నా దగ్గరున్న కొన్ని ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది కదా! ఇంకా దీనికి ఏం బ్యాక్‌గ్రౌండ్ వేయక్కర్లేదులే అని చెప్పేసి అయితే ఒక కోటు, ఇంక డైరెక్ట్‌గానే నేను యెల్లో కలర్ పెయింట్‌తో కొన్ని ఫ్లవర్స్, ఆరెంజ్ కలర్ పెయింట్‌తో కొన్ని ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను. దానికేమో లీవ్స్ అయితే గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ అయితే అప్లై చేసుకున్నాను. చూసారు కదా! చాలా బావుంది డిజైన్ అయితే. ఇది అలా నాకు అలా థాట్ అనిపించింది అంతే. ఇంకా చేసేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా వేస్ట్ ఐటెమ్ ఉంటే చాలు ఇంక దాన్ని వాడేస్తాను. ఇట్లా ఈ విధంగా ఏదో ఒక పెయింట్ అయితే వేసి అలా నా థాట్స్ని అయితే అందులో పెడతాను. ఇంకా మధ్యలో అయితే చిన్న చిన్న డాట్స్ అయితే ఆరెంజ్ కలర్ పెయింట్ అండ్ యెల్లో పెయింట్ అయితే ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకొని లుక్ ఇంకా కొంచెం వైబ్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. సేమ్ ఇదే విధంగా సైడ్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను ఆ బాక్స్కి అయితే. 3 కలర్స్ కూడా ఇక్కడ రెడ్, యెల్లో, ఆరెంజ్ 3 కలర్స్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ అయితే వేసుకున్నాను. ఫ్లవర్స్ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా 4 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అయితే ఫిల్ చేసేసాను. చాలా చాలా అందంగా వచ్చింది. బ్లూ కలర్ మీద ఈ ఫ్లవర్స్ వేసి లీవ్స్ వేయడం వల్ల నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈ విధంగా నేనైతే బాక్స్ని అయితే చాలా బ్యూటిఫుల్గా అందంగా రెడీ చేసేసాను. ఇంకా ఇందులో నేను నెక్స్ట్ టైము కొన్ని హోల్స్ అయితే పెట్టుకున్నాను. పాట్ అని చెప్పాను కదా! ఏదైనా ప్లాంట్స్ వేద్దామనంటే దానికి వాటర్ అనేది కిందకి పోవాలి కదా మనం ఏదైనా మొక్క వేస్తే. సో నేనైతే ఇలాగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్నాక కొంచెం మన్ను అయితే తీసుకున్నాను. అది మిక్స్ చేశాను. ఆల్రెడీ కంపోస్ట్, మన్ను అన్నీ కూడా మట్టి అంతా కూడా మిక్స్ చేసేసాను. ఇంకా ఇందులో అయితే నేను కొన్ని ధనియాలు అయితే వేసి కొత్తిమీర ఏదైనా వస్తుందేమో ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ధనియాలని కొంచెం మట్ కొంచెం అరముక్క చేసేసి దాంట్లోనేమో కొంచెం వాటర్లో నానబెట్టాను. అవి ఇందులో వేస్తున్నాను. కొంచెం త్వరగా వస్తాయని చెప్పేసి అయితే కొత్తిమీర. మీకు ఈ వీడియో వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఒక షార్ట్ అయితే చేస్తాను. కొత్తిమీర ఎలా పెరిగింది అని చెప్పేసి అయితే మీకు నా వీడియో మీద, నా ఛానల్ మీద ఒక కన్నేసి అయితే ఉంచండి. మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఈ విధంగా అయితే లుక్ అయితే వచ్చేసింది. చూసారు కదా! మంచిగా ధనియాలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత నేను మట్టి వేసాను. అది నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. దానిపైన మట్టి వేసుకోవాలి ధనియాలు వేసాక. ఓకే. నెక్స్ట్ డీవై నా దగ్గర అయితే ఒక ఆయిల్ బాటిల్ అయితే ఉంది. దాన్ని ఎలాగ రీయూజ్ చేయాలి? ఫస్ట్ అయితే నేను దీన్ని ప్లాంట్గా వేద్దాం అనుకున్నాను. డైరెక్ట్గా ఆఫ్ కట్ చేసేసి ఇంకా ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఈ విధంగా ఫస్ట్ నేను బాటిల్ అయితే హాఫ్ కట్ చేసుకొని ఇంకొక హాఫ్ కూడా కట్ చేసుకొని ఈక్వల్ లెంత్ అయితే ఈక్వల్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఫస్ట్ నైఫ్తో కట్ చేశాను. అంత ఈక్వల్గా కరెక్ట్గా రాలేదు షేప్ అయితే. సో మనమైతే ఈ విధంగా సిజర్స్ యూస్ చేసి అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక కార్డ్బోర్డ్ తీసుకొని దానికేమో ఆ రౌండ్ షేప్ ఎంత ఉందో దాని యొక్క కొలతతో నేను అక్కడ పెట్టుకొని అయితే కార్డ్ మీద పెన్సిల్తో గీసుకున్నాను. దాన్ని అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. బాటిల్ ఎంత షేప్లో ఉందో ఆ షేప్లో అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను బాటమ్కి. దాన్నేమో దీనికి అటాచ్ చేద్దాము. బాటిల్ అయితే ఫెవికాల్ అంటించేస్తున్నాను. దానికి ముందేమో చిన్న పేపర్స్ అయితే ఉన్నాయి బాటిల్కి, అదైతే రిమూవ్ చేయలేదు. కొద్దిగా రిమూవ్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ ఏమో 9 సెంటీమీటర్స్తో మనమైతే మార్క్ చేసుకొని కార్డ్బోర్డ్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. బాటమ్ కార్డ్బోర్డ్కి అయితే ఫెవికాల్ అంటించేసేసి అయితే నేనైతే ఈ బాటిల్ ఆఫ్ కట్ చేసుకున్నాను కదా! దాన్ని అయితే ఈ విధంగా అంటించేసాను. అంటించిన తర్వాత 9 సెంటీమీటర్స్ అయితే దాని హైట్ ఉంది. బాటిల్ యొక్క హైట్ మనం తీసుకున్నాం కదా! ఆ బాటిల్ యొక్క హైట్ అనేది 9 సెంటీమీటర్స్ ఉండడం వల్ల దాంతో మనము కార్డ్బోర్డ్నేమో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొలతతో నేనైతే ఈ విధంగా పెయింట్ ఫెవికాల్ అంటించేసి అయితే నేనైతే మొత్తం బాటిల్కి అంటిస్తున్నాను. ఆఫ్ అయితే అంటించేసాను. చూసారు కదా! ఈ విధంగా మొత్తం
అప్లై చేసుకున్నాను. ఫెవికాల్ అంటించేసి కార్డ్‌బోర్డ్ ముక్కలనేమో ఈ విధంగా అంటించిన తర్వాత నెక్స్ట్ ఏమో కొంచెం వాటర్ అండ్ ఫెవికాల్‌ని అయితే మిక్స్ చేసి ఆ వాటర్‌నేమో ఇలా టిష్యూ పెట్టేసి దానికేమో ఇలా అప్లై చేస్తున్నాను. ఒక టెక్స్చర్ అయితే రావాలని నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. సేమ్ ఆ కప్ మొత్తానికి కూడా ఈ విధంగా టిష్యూని అయితే అప్లై చేసుకొని ఫెవికాల్‌తో అంటించేసాను. నెక్స్ట్ ఏమో వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను. వైట్ కలర్ పెయింట్‌ని అయితే మొత్తం కొంచెం సేపు ఆరాక టిష్యూ పెట్టిన తర్వాత కొంచెం సేపు ఆరాక మనమైతే ఈ వైట్ కలర్ పెయింట్‌ని అయితే నేను వేసుకుంటున్నాను. మొత్తం అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్నాక ఒక స్టిక్ కానీ ఏదైనా పెయింట్ బ్రష్‌తో కానీ దాని బ్యాక్ సైడ్ వైపు నుంచి ఈ విధంగా ఇలా గీతలు అయితే తీసుకున్నాను. మనం ఏదైతే కార్డ్‌బోర్డ్ పెట్టుకున్నామో ఆ షేప్‌కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో నా దగ్గర కొంచెం క్లే అయితే ఉంది. దాన్ని అయితే మిక్స్ చేసుకున్నాను. హార్డ్నర్, సాఫ్ట్నర్ రెండింటిని కూడా మిక్స్ చేస్తేనే మనకైతే కరెక్ట్‌గా ఆరుతుందనమాట. అంటే ఎప్పటికీ అలానే గట్టిగా అయిపోతుందనమాట. మనం ఏదైనా షేప్ చేసాము అని అంటే అది ఆ విధంగా ఉండిపోతుంది. అసలు డ్యామేజ్ అయితే అవ్వదు. నేనైతే కొన్ని రౌండ్ బాల్స్ అయితే చేసుకున్నాను. ఏం చేస్తున్నా ఈగర్లీ వెయిటింగ్ మీరు. ఏదో ఆకు లీవ్స్ చేద్దామని అయితే ఈ విధంగా ట్రై చేశాను. హోప్ గుడ్ అనుకుంటున్నాను నేనైతే. బాగానే వచ్చిందని నాకు అనిపిస్తుంది. కొంచెం ట్రై చేస్తే చాలా కష్టం షేప్ రావాలి అని అంటే, లీవ్ షేప్ ఈ విధంగా రావాలి అని అంటే. నేనైతే మా కప్‌కేమో ఫెవికాల్ అంటించేసి ఈ విధంగా ఆ బాల్స్ అన్నిటిని కూడా పెట్టుకుంటున్నాను. ఏమొస్తుందో చూద్దాం. గుత్తు గ్రేప్స్ అయితే ఈ విధంగా పెట్టుకొని కొన్ని లీవ్స్ అయితే ట్రై చేశాను. హోప్ యూ లైక్ అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఫ్లవర్ ఏదైనా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే క్లేని ఈ విధంగా చిన్న ముద్దులుగా పెట్టుకున్నాను. చిన్న చిన్నవి ఫ్లవర్స్ రెక్కల టైప్లోనే ఈ విధంగా పెట్టుకున్నాయి. దాన్నేమో ఒక నైఫ్ ఉంది అయితే నా దగ్గర నైఫ్ ఉంది కదా, ఆ నైఫ్తోనైతే చిన్న గీతలు అయితే పెట్టుకున్నాను. అది ఒక ఫ్లవర్ షేప్లో వద్దామని వస్తుందని చెప్పేసి అయితే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. క్యూట్గా బాగుంది కదా.
అంతా కూడా నేనైతే కాఫీ కలర్ అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్నాక గ్రీన్ కలర్ అయితే లీవ్స్‌కి లైట్ గ్రీన్ అయితే బాగుంది కదా! ఈ గ్రీన్ కలర్ అయితే నేను లీవ్స్‌కి అయితే అప్లై చేసుకున్నాను. గ్రేప్స్‌కి అయితే వేరే కలరు బ్లూ అయితే అనుకుంటున్నాను. చూద్దాం లుక్ ఎలా వస్తుందో. గ్రీన్ అయితే మొత్తం 2 లీవ్స్‌కినా ఇంకా అట్లా ఇలా కొమ్మల టైప్‌లో ఉన్నాయి కదా! దానికి కూడా గ్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. లీవ్స్‌కేమో గ్రీన్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ ఫ్లవర్ ఉంది కదా! ఫ్లవర్‌కి యెల్లో కలర్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. యెల్లో కలర్ అప్లై చేసిన తర్వాత సెంటర్‌లో కొంచెం వైట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఆ లోపు అది కొంచెం మారుతుంది కదా! గ్రేప్స్‌కి అయితే ఈ బ్లూ కలర్ అయితే వేశాను. లుక్ అయితే ఎలా వస్తుందో చూద్దాము ఫైనల్ లుక్ అయితే. మొత్తం గ్రేప్స్ అంతా కూడా బ్లూ అప్లై చేస్తుంటే భలే ఉంది. అసలు రియల్ గ్రేప్స్ టైప్ వస్తుందేమో అన్న లుక్ అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ విధంగా క్లే విత్ ప్లాస్టిక్ అండ్ కార్డ్బోర్డ్ క్లే ఇవన్నీ కూడా యూజ్ చేసి అయితే చేస్తున్నాను. ఇది ఫ్లవర్కి అయితే వైట్ కలర్ అప్లై చేసేసాను కదా! నెక్స్ట్ ఏమో కొంచెం 3D లుక్ రావడానికి వైట్ డాట్స్ అయితే పెట్టుకున్నాను గ్రేప్స్కి అయితే. ఈ విధంగా వచ్చింది. మనకైతే పెన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా! వార్నిష్ వేసాక లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ విధంగా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలాంటి బ్యూటిఫుల్ డిఐవైస్కి అయితే నా ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.